ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము అతి త్వరగా సంబంధం కుదరాలి, వివాహం కుదరాలంటే అది అమ్మాయి విషయంగా కావచ్చు, అబ్బాయి విషయంగా కావచ్చు, మగపిల్లడికైనా కావచ్చు, ఆడపిల్లలకైనా కావచ్చు. అతి త్వరగా సంబంధం కుదరాలి అని అంటే మీరు చేయాల్సింది చక్కగా ముగ్గురు బాలికలను, పిల్లల్ని, ఆడపిల్లల్ని, చిన్న పిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని తీసుకొని వచ్చి సహజంగా మీ బంధుమిత్రులైనా ఉంటారు, స్నేహితులు వీళ్ళు ఉంటుంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ముగ్గురు పిల్లల్ని చక్కగా ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆ భోజనంలో తప్పకుండా బూందీ లడ్డు ఉండేలా చూసుకుని ముగ్గురు పిల్లలకి తృప్తిగా అన్నమాట భోజనం పెట్టడం చాలా చాలా మంచిది. దీనితో పాటుగా మీరు పసుపు రంగు వస్త్రము అనేటువంటిది కూడా వాళ్ళ ముగ్గురికి కూడా ఇవ్వటం చాలా మంచిది. వస్త్రాలు ఒకవేళ అమ్మో బట్టలు కొనాలి అని అంటే అవి ఏమైనా సరే పెద్ద ఖర్చు ఏమి ఉండదు, కానీ అంత పెట్టలేము అనుకుంటే కనీసం ఒక ఖర్చీఫ్ అయినా సరే పసుపు రంగు ఖర్చీఫ్ ఇవ్వండి. పసుపు రంగు వస్త్రాలు కొనడం వాస్తవంగా మంచిది. ముగ్గురు పిల్లలకి 3 గౌన్లు కొనిపెట్టండి, చాలా చాలా మంచిది. పసుపు రంగు అయి ఉండాలి. ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం తప్పనిసరిగా నాన్న చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది కూడా మా పిల్లలు విదేశంలో ఉన్నారమ్మా, మరి ఎలాగూ రెమెడీస్ వాళ్ళు చేయలేరంటే ఇక్కడ చక్కగా తల్లిదండ్రులు ఆచరించండి. ఈ మంచి రెమెడీ ఇది ఆచరించండి, అతి త్వరగా సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా నేను ఎప్పుడు కూడా తెలియచేస్తుంటా శక్తి కంకణము అని. శక్తి కంకణం కూడా ధరించండి అని చెప్పండి వాళ్ళకి. లేదు పిల్లలు ఈ దేశంలో లేరు అనంటే దాన్ని ఎలా పొందుపరచాలనేది కూడా నేను తెలియజేస్తా. అలాగే విజయ మార్గం మాల అని చెప్పేసి ఎప్పుడూ కూడా తెలియచేస్తూ ఉంటాను. ఆ విజయ మార్గం మాల అనేటువంటిది కూడా తీసుకొని వాడు ధరించటం వలన అతి త్వరగా సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు విదేశంలో ఉంటే మరి ఎలాగమ్మా అంటే మీరు అది కలెక్ట్ చేసుకున్నప్పుడు నేను తెలియచేస్తా దాన్ని ఎలా పొందుపరచాలో. బట్ తప్పనిసరిగా చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది.